గుమగుమలాడే బిసిబెలాబాత్ నేతి గుమగుమలతో చాలా బాగా వస్తుంది కదండి. సూపర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మక్క పోపుల పెట్టి. ఈరోజు మనం బిసిబెలాబాత్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి 2 గ్లాసులు రైస్, 1 గ్లాసున్నర కందిపప్పు తీసుకున్నానండి. ఇది కడిగేసి నీళ్ళు పోసి ఒక అరగంట నానబెట్టండి. తర్వాత ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుంచుకోండి. ఈ బియ్యం పప్పుని రైస్ కుక్కర్లో వేసి నీళ్ళు ఎక్కువ పోయండి. కొలత కంటే 1 గ్లాసు నీళ్ళు ఎక్కువ అదనంగా పోసి ఉడికించండి. తర్వాత ధనియాలు, మరి ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, లవంగాయలు, చెక్క, యాలక్కాయ ఇవన్నీ కూడా తీసుకోండి. ఎండు కొబ్బరి, జీడిపప్పులు. సో ఈ ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి వేయించండి. ఎందుకంటే అన్నీ ఒకసారి చేస్తే మాడిపోయి కొన్ని మాడిపోతాయి, కొన్ని ఏమో వేగవు కదా. అందుకని విడివిడిగా వేయించి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వేగుతాయి అన్నమాట అన్నీ. అది ఈ పౌడరు మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఈ బిసిబెలాబాత్కి అసలు ప్రాణమే ఈ పౌడర్ అండి. అందుకని ఈ పౌడర్ని జాగ్రత్తగా మాడకుండా మంచిగా చేసుకోండి. సో ఇవన్నీ వేపేసి చివరిగా కొబ్బరి నేను ఒక అరకప్పు వేసుకున్నాను. మీరు పెట్టిన రైస్ని బట్టి ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో దీన్ని కూడా వేపేసి దీన్ని గ్రైండ్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయిలో నెయ్యి వేసి ఇప్పుడు జీడిపప్పులు, పల్లీలు వేయించేసుకుని ఓ పక్కన పెట్టుకోండి. అంటే ఇవి చివరిలో యాడ్ చేస్తాం అన్నమాట. తర్వాత మళ్ళీ కాస్త నెయ్యిని యాడ్ చేసుకుని మరి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బీన్స్, బంగాళదుంపలు, క్యారెట్ ఇవన్నీ కూడా చక్కగా కట్ చేసి పెట్టుకుని వీటిని వేయించాలి. ఒక్కొక్కటిగా వేయించేసేయండి. ఉల్లిపాయలు ఎప్పుడు బాగా మగ్గేప్పుడే పసుపు, ఉప్పు వేసి మగ్గించండి. తర్వాత మిగిలిన ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసి మగ్గనివ్వండి. దీంట్లో కారం వేసి తర్వాత మనం రైస్ వేసాక చూసుకుందాం. ధనియాల జీలకర్ర పొడి వేసానండి, కారం వేసాను. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసి దీన్ని కొంచెం ఉడికిద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనం ఇది వండుకున్నామంటే కూర చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. సో ఇది ఉడుకుతున్నప్పుడు నేను దీంట్లో కొంచెం ఆయిల్ పోస్తున్నానంటే, ఎందుకంటే నెయ్యి కొంచెమే కదా వేసాం, అందుకని ఆయిల్ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఈ పొటాటోస్ అవి ఉడికాక ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మసాలా పొడి చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేయండి. ఈ మసాలా పొడి ఈ వెజిటబుల్స్లో బాగా మిక్స్ అయ్యేట్టుగా తిప్పేయండి. తర్వాత మనం రెడీగా కందిపప్పు అన్నం వండి ఉంచుకున్నాం కదా, దాన్ని ఇందులో యాడ్ చేసేయటమే. యాడ్ చేసి మొత్తం ఈ కర్రీ అంతా కూడా రైస్ మొత్తం అంతా బాగా కలిసేట్టుగా కలపండి. ఇప్పుడే మీకు మంచి మంచి గుమగుమలు వస్తున్నాయి కదా. బాగా కలిపాక మనం ఇట్లా వేయించి ఉంచుకున్న పల్లీలు, జీడిపప్పు, కొత్తిమీర వేసేయండి. ఇంతేనండి, బిసిబెలాబాత్ రెడీ. ఇదండి, ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. సో ఇప్పుడు ఇది అంతా కలిపేశాక ఇప్పుడు ఫైనల్గా దీనికి ఫైనల్ టచ్ ఏంటంటే నెయ్యి తీసుకుని నేతిలో ఇంగువ వేసి పొంగించి ఈ బిసిబెలాబాత్ మీద పోయండి. అంతేనండి, సూపర్ గుమగుమలాడే బిసిబెలాబాత్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక గరిటెతో ఆపరు అన్నమాట, తింటూనే ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ.